హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 68వ రోజు అండి. మరి నిన్నటి రోజుని ఎంతో విలువైనటువంటి క్రియాయోగ శాస్త్రాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా. మరి ఈరోజు అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు కొన్ని తెలుసుకుందాం. 8:30 గంటల కాలం సాధన చేసినటువంటి 1000 క్రియలు ఒక యోగికి ప్రకృతి సహజమైన పరిణామంలో 1000 సంవత్సరాల్లో వచ్చే ఫలితాన్ని ఒక్క రోజులో కలిగిస్తాయి. 3,65,000 సంవత్సరాల పరిణామం ఒక ఏడాదిలో వస్తుంది. ఈ ప్రకారంగా 10 లక్షల సంవత్సరాల్లో ప్రకృతి తీసుకువచ్చే ఫలితాన్ని క్రియాయోగి ప్రతిభావంతమైన స్వయం కృషితో 3 ఏళ్లలో సాధించగలడు. అయితే గాఢంగా వికాసం సాధించిన యోగులు మాత్రమే క్రియాయోగం అనే దారిని ఎంచుకోగలరు. అటువంటి యోగులు ఒక గురువు మార్గదర్శకత్వంలో గాఢ సాధన వల్ల జనించే ఆ శక్తికి తట్టుకోవటానికి తమ శరీరాన్ని, మెదడును జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటారు. ఆరంభ దశలో ఉన్న క్రియాయోగ సాధకుడు రోజుకు 2 సార్లు చొప్పుని 14 మొదలు 24 సార్లు వరకు మాత్రమే యోగ సాధన చేస్తాడు. కొందరు యోగులు 6 ఏళ్లలో కానీ, 12 ఏళ్లలో కానీ, 24 ఏళ్లలో కానీ, లేదా 48 ఏళ్లలో కానీ విముక్తి సాధిస్తారు. ఒకవేళ ఏ యోగి అయినా సంపూర్ణ సాక్షాత్కారం సాధించకముందే చనిపోయినట్టయితే వెనకటి క్రియా సాధన బాపుతూ సత్కర్మను తన వెంటే తీసుకుపోతాడు. కొత్త జన్మలో అతడు స్వాభావికంగానే అంతిమ లక్ష్యం వైపు ఆకర్షితుడవుతాడు. సగటు మనిషి శరీరం 50 వాట్ల కరెంటు బల్బు లాంటిది. ఆ శరీరం అత్యధిక క్రియా సాధనల వల్ల ఉత్పన్నమయ్యే 1,00,000 కోట్ల వాట్స్ శక్తిని ఇముడ్చుకోగలదు. సులభంగాను నిర్దిష్టంగాను ఉండే క్రియాయోగ పద్ధతుల్ని క్రమక్రమంగా నియమానుసారంగా పెంచుతూ సాధన చేయటం వల్ల మనిషి శరీరం రోజు రోజుకు సూక్ష్మ రూపంలో పరివర్తన చెందుతూ ఉంటుంది. చివరికి అది పరమాత్ముడి ప్రథమ భౌతిక క్రియాశీలక అభివ్యక్తి అయినటువంటి విశ్వశక్తి తాలూకు అనంత సామర్థ్యాల్ని అభివ్యక్తం చేయటానికే తగినట్లుగానే ఉంటుంది. క్రియాయోగానికి తప్పుదారి పట్టిన ఉత్సాహవంతులు కొందరు నేర్పే అశాస్త్రీయమైన శ్వాస నియంత్రణాభ్యాసాలకి ఎంత మాత్రం పోలిక ఉండదు. ఊపిరిని బలవంతంగా ఊపిరితిత్తులోని బిగబట్టి ఉంచటం అసహజమే కాకుండా నిస్సందేహంగా అసౌఖ్యమైంది కూడా. కానీ క్రియా సాధనలో అలా కాకుండా మొదటి నుంచి కూడా ప్రశాంతత అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అంతేకాక వెన్నువాములో పునరుత్పాదక ఫలితాన్నిచ్చే ఉపశమనం కలిగించే సంవేదనలు కూడా తోడై ఉంటాయి. ఈ సనాతన యోగ ప్రక్రియ శ్వాసను మనోద్రవ్యంగా మార్చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా ఎవరైనా సరే శ్వాసను ఒక మనోభావనగా, అంటే మనసు చేసే ఒక పనిగా, ఒక స్వప్న శ్వాసగా గుర్తుపట్టగలుగుతారు. మానవుడి శ్వాసక్రియ ప్రమాణానికి అతని చైతన్య స్థితులలోని మార్పులకు గణితపరమైన సంబంధాలని నిరూపించటానికి అనేక దృష్టాంతాలు చూపించవచ్చు. అత్యంత సంకీర్ణమైన బుద్ధి సంబంధమైన తర్కవాదాలని ఆలకిస్తూ ఉండటం, అతి సున్నితమైన లేదా అతి కఠినమైన అంగ విన్యాసం చేస్తూ ఉండటం వంటి సందర్భాల్లో తన మనసును పూర్తిగా ఒక దాని మీద లగ్నం చేసి ఉన్నవాడు చాలా మెల్లగా శ్వాసిస్తాడు. ఇది దానంతటా అది జరుగుతూనే ఉంటుంది. మనోలగ్నత మందశ్వాస మీద ఆధారపడి ఉంటుంది. భయం, కామం, క్రోధం అనేటువంటి హానికరమైన భావావేశ స్థితులకు తప్పనిసరిగా తోడై వచ్చేవి త్వరిత శ్వాసలు, విషమ శ్వాసలు. సగటు మనిషిని నిమిషానికి 18 సార్లు చొప్పున ఊపిరి తీసుకుంటే మనస్సంచలత్వం గల కోతి 32 సార్లు చొప్పున తీసుకుంటుంది. దీర్ఘ ఆయుర్దాయానికి పేరుగన్న ఏనుగు, తాబేలు, పాము వంటి జీవులు తన శ్వాసక్రియ ప్రమాణం మనిషి శ్వాసక్రియ ప్రమాణం కన్నా తక్కువే. మాట వరుసకు
300 ఏళ్ల వరకు బ్రతికే అవకాశం ఉన్న రాకాసి తాబేలు నిమిషానికి 4 సార్లే శ్వాసిస్తుంది. నిద్ర వల్ల కలిగే పునరుజ్జీవన ఫలితాలకు కారణం మనిషికి తన ఒంటి మీద, ఊపిరి మీద తాత్కాలికంగా స్పృహ లేకపోవటమే. నిద్రపోతున్నవాడు యోగి అవుతాడు. ప్రతి రాత్రి అతను శారీరక స్పృహ నుంచి తనను తాను విడుదల చేసుకొని తన ప్రాణశక్తిని ప్రధానమైన మెదడు భాగంలోనూ, వెన్నువాము కేంద్రాలని 6 ఉపశక్తి జనాక స్థానాలు సబ్డైనమోల్లోనూ ఉన్న ఉపశమనకారక ప్రవాహాల్లోనూ లీనం చేస్తూ అనుకోకుండానే యోగక్రియ చేస్తూ ఉంటాడు. ప్రాణులన్నింటినీ పోషించే విశ్వశక్తి నిద్రపోతున్న వాడిని అతనికి తెలియకుండానే తిరిగి ప్రాణశక్తితో నింపుతుంది. స్వచ్ఛంద యోగి సులువైన సహజ ప్రక్రియ ఒకటి ఉద్దేశపూర్వకంగా సాధన చేస్తూనే ఉంటాడు. నిద్రపోతున్న వాడిలో మందగతిలో అసంకల్పితంగా సాగేటట్లు మాత్రం కానే కాదు. క్రియాయోగి తన శరీర కణాలన్నింటినీ అక్షయ కాంతితో నింపి పరిపుష్టం కావించటానికి, తద్వారా వాటిని ఆధ్యాత్మికంగా అయస్కాంతీకరించిన స్థితిలో ఉంచటానికి ఈ ప్రక్రియను వినియోగిస్తాడు. శాస్త్రీయంగా శ్వాసక్రియ అనవసరమయ్యేటట్టు చేస్తాడు. అంతేకాకుండా తన సాధన సమయాల్లో అంటే నిద్ర, అపస్మారం లేదా చావు వంటి వ్యతిరేక స్థితుల్లోకి పోకుండా ఉంటాడు. మాయకు లోబడి అంటే ప్రాకృతిక నియమానికి లోబడి ఉన్న మనుషుల్లో ప్రాణశక్తి ప్రవహించేది బాహ్య ప్రపంచం వైపు. ఆ ప్రవాహాలు వృధా అవుతూ ఉంటాయి. ఇంద్రియ భోగాల్లో దుర్వినియోగం అవుతూ ఉంటాయి. క్రియా సాధన ఈ ప్రవాహాలన్నింటినీ వెనక్కి మళ్లిస్తుంది. ప్రాణశక్తిని మానసికంగా అంతర్జగత్తుకు నడిపించి అది వెన్నువాములోని సూక్ష్మ శక్తులతో తిరిగి ఐక్యమయ్యేటట్టు చేయటం జరుగుతుంది. ఈ విధంగా ప్రాణశక్తిని పునఃపూరణం చేయటం వల్ల యోగి శరీరంలోనూ మెదడులోనూ ఉన్న కణాలు ఆధ్యాత్మిక అమృతంతో పునరుజ్జీవం చెందుతాయి. సరైన ఆహారం, సూర్యకాంతి, సమంజసమైన ఆలోచనల ద్వారా ప్రకృతిని దాని దివ్య ప్రణాళికను అనుసరించి నడుచుకునే మానవులందరూ కూడా 10 లక్షల సంవత్సరాల్లో ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. మెదడు స్వరూపంలో కనీసం స్వల్పమైన మెరుగుదల తీసుకురావాలన్నా కూడా 12 సంవత్సరాల ఆరోగ్యవంతమైన మామూలు జీవనం అవసరం. మెదడనే ఇంటిని విశ్వ చైతన్యానికి సరిపడేటట్లుగా పరిశుభ్రం చేయాలంటే 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. అయితే ఒక క్రియాయోగి ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుసరించి అతి దీర్ఘకాలం ప్రకృతి నియమాల్ని జాగ్రత్తగా అనుసరించవలసిన అవసరం తనకు లేకుండా చేసుకుంటాడు. ఆత్మను శరీరానికి బంధించే ఊపిరితాడు చిక్కుముడి విప్పుతూ క్రియాయోగం ఆయుర్దాయం పెంచటానికి, చైతన్యాన్ని అనంతం వరకు విస్తరింపజేయటానికే ఉపకరిస్తుంది. ఈ యోగ ప్రక్రియ మనస్సుకు భౌతిక బంధాలు చిక్కుపడ్డ ఇంద్రియాలకు మధ్య సాగే పెనుగులాటలోంచి బయటపడేటట్టు చేసి భక్తుడు తన శాశ్వత రాజ్య వారసత్వాధికారాన్ని తిరిగి పొందేటట్టుగా స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. అప్పుడు అతను తన అసలు స్వరూపం శరీరకోశ బంధానికి కానీ, ఊపిరికి కానీ, గాలికి, ప్రకృతి భౌతిక నిర్బంధాలకు, మానవుడు బానిసై ఉండటానికి చిహ్నమైన శ్వాసకు కానీ కట్టుబడి ఉన్నది కాదని తెలుసుకుంటాడు. తన శరీరం మీద, మనస్సు మీద తానే ఆధిపత్యం వహించిన వాడై క్రియాయోగి చివరి శత్రువు అయినటువంటి మృత్యువు మీద విజయం సాధిస్తాడు. మనుషుల్ని కబళించే మృత్యువును కబళించు నువ్వు, మృత్యువే కనుక మరణిస్తే అటుపై మరణించటమే ఉండదు. మరి ఇందుకు ఉదాహరణ పరమహంస యోగానంద గారి మరణానంతరం ఆయన భౌతిక కాయం ఎంతో కాలం చెడిపోకుండా ఉండటమే. ఆయన పరిపూర్ణ సిద్ధి పొందినటువంటి క్రియాయోగిని నిరూపించారు ఈ లోకానికి. పరమహంస యోగానంద గారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ నగరంలో 1952 మార్చి 7వ తేదీన భారత రాయబారి
మాన్యశ్రీ వినయరంజన్ గారి సేన్ గారి గౌరవార్థం ఆయన జరిగిన విందులో ముగింపు ప్రసంగం చేసిన తర్వాత మహాసమాధి అంటే యోగి చివరిసారిగా సచేతనంగా శరీరాన్ని విడిచిపోవటం, మరి ఆ మహాసమాధి చెందారు. ఈ జగద్గురువులు యోగ విద్య విలువను జీవితకాలంలోనే కాకుండా మరణంలో కూడా ప్రదర్శించారు. ఆయన చనిపోయిన కొన్ని వారాల తర్వాత కూడా ఆయన ముఖం అమరత్వం అనే దివ్య తేజస్సుతో ప్రకాశించింది కూడా. లాస్ ఏంజల్స్లోని ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్కు మార్చురీ అంటే శవాల్ని భద్రపరిచే చోటు కదా, మరి ఇక్కడ మహాగురువుల భౌతిక కాయాన్ని తాత్కాలికంగా ఉంచడం జరిగింది. అక్కడ డైరెక్టర్ శ్రీ హరి టి రోస్ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థకు ఒక ప్రామాణికత పత్రంలో కొన్ని భాగాల్ని మరి రాసి పంపించాడు. అందులో ఈ విధంగా ఉంది: పరమహంస యోగానంద గారి మృతదేహం మీద కంటికి కనపడే క్షయత్వం చిహ్నాలు ఏవీ లేకపోవటం మా అనుభవంలో అత్యంత అసాధారణమైన విషయం. చనిపోయిన 20 రోజుల తర్వాత కూడా ఆయన భౌతిక కాయంలో శారీరక విసంఘటన కానీ ఏమీ కనపడల. ఆయన చర్మం మీద బూజు పట్టిన దాఖలాలు ఏమీ కనిపించలేదు. ఆయన శరీర కణజానాలు అంటే టిష్యూస్ ఎండిపోవటం ఏమీ గోచరించాల. ఇంత పరిపూర్ణమైన శరీర సంరక్షణ మా శవాగార చరిత్రలో మాకు తెలిసినంత వరకు ఎప్పటికీ కూడా చూడాల. ఇది సాటిలేనిది. యోగానంద గారి శవాన్ని స్వీకరించినప్పుడు శవాగార సిబ్బంది శరీర క్షయానికి సంబంధించిన మామూలు క్రమగత పరిణామ చిహ్నాల్ని శవపేటిక మీద ఉన్న గాజు మూతలో నుంచి గమనించవచ్చని భావించారు. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ పరిశీలనలో ఉంచినటువంటి శరీరంలో మార్పేమీ రాకపోవడంతో మా ఆశ్చర్యం ఎంతగానో పెరుగుతూ వచ్చింది. యోగానంద గారి శరీరం అద్భుత నిర్వికార స్థితిలో ఉన్నట్టు కూడా కనిపించింది. ఏ సమయంలోనూ కూడా ఆయన శరీరం నుంచి దుర్వాసన అనేది లేనేలేదు. యోగానంద గారి భౌతిక రూప దర్శనం మార్చి 7వ తేదీన ఎలా ఉందో శవపేటిక మీద కంచుమూత పెట్టి మూసేసిన మార్చి 27వ తేదీ వరకు కూడా అచ్చంగా అలాగే ఉంది. ఆయన చనిపోయిన నాటి రాత్రి ఎంత తాజాగా ఎంత నిర్వికారంగా కనిపించారో మార్చి 27న కూడా అలాగే కనిపించారు. ఆయన దేహం అసలు కంటికి కనిపించే శారీరక విధ్వంసాలకు గురి అయిందని చెప్పటానికి మార్చి 27న ఏ దాఖలా కూడా కనిపించాల. ఈ కారణాల వల్ల పరమహంస యోగానంద గారి వృత్తాంతం మా అనుభవంలో అద్వితీయమైనదని మళ్ళీ చెబుతున్నాం అని ఆ లేఖ యొక్క సారాంశం కూడా. మరి దాదాపుగా చనిపోయిన తరువాత ఇలాంటి శారీరక అవినాశాలని మహాపురుషులు ఎవరు కూడా ప్రదర్శించరు. అటువంటి అలౌకిక చర్యలు ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం మాత్రమే జరుగుతాయని హిందూ పవిత్ర గ్రంథాలు చెబుతుంటాయి. పరమహంస యోగానంద గారి విషయంలో ఆ ప్రత్యేక ప్రయోజనం పాశ్చాత్యులు యోగశాస్త్రం యొక్క విలువ తెలుసుకొని దాన్ని ఒప్పుకోవటం కోసమేనన్నట్లు మరి యుక్తేశ్వర గారు యోగానంద గారిని అప్పట్లో ఆదేశించారన్న సంగతి మనకు తెలుసు. తన జీవితంలోనూ మరణంలోనూ కూడా యోగానందులు ఆదేశాన్ని శిరసావహించారు. ఈ విషయాల్ని మనం మరి మరొక్కసారి పునరుచ్చరణ చేసుకుంటే ఆ మహానుభావులు ఎంతటి అద్భుతమైనటువంటి సత్యాన్ని లోకానికి తెలియజేశారో తెలుస్తుంది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరింత విశేషాలతోటి అదే ఈ క్రియాయోగ శాస్త్రాన్ని గురించి చివరి అధ్యాయంలో తెలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరారం. థ్యాంక్ యూ.